అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నిధి పోర్టల్లో హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ESR2 అప్లికేషన్ కోసం వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మరి నిధి పోర్టల్లోకి హెడ్ ఆఫ్ ది ఆఫీస్ వారి యొక్క CFMS ID, పాస్వర్డ్, OTP పెట్టి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా హెడ్ ఆఫ్ ది ఆఫీస్ వారు లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ లో ESR2 అప్లికేషన్ అనేది మనకు చూపించడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో మనకి ESR వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అని చెప్పేసి చూపించడం అయితే జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ESR వర్క్ ఫ్లో అని చెప్పి చూపించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి DDO అయితే సెలక్షన్ చేయమని చెప్పి చూపించడం జరిగింది. కింద నోట్ లో మనం చూసినట్లయితే దిస్ ఈజ్ వన్ టైమ్ యాక్టివిటీ. ఇఫ్ ద సెలెక్టెడ్ DDO హ్యాస్ మల్టిపుల్ ఆర్గనైజేషన్ యూనిట్, ప్లీజ్ కాన్ఫిగర్ ద వర్క్ ఫ్లో యూజింగ్ ద బై ఆర్గనైజేషన్ యూనిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక DDO కింద మల్టిపుల్ ఆఫీసులు ఉన్నట్లయితే ఆర్గనైజేషన్ యూనిట్ ప్రకారం అయితే వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఒక DDO పరిధిలో ఒక్క ఆఫీస్ ఉన్నట్లయితే కనుక బై పోస్ట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలక్షన్ చేసుకుని వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ DDO డ్రాప్ డౌన్ లిస్ట్ లో నుంచి మనం సెలక్షన్ చేసుకుని చూసుకోవాలి. మనకి ఇక్కడ 4-5 ఆర్గనైజేషన్ యూనిట్లు చూపించినాయి అనుకోండి. అప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్ యూనిట్ ని సెలక్షన్ చేసుకుని మరి బై ఆర్గనైజేషన్ యూనిట్ సెలక్షన్ చేసుకుని మనకి వర్క్ ఫ్లో అనేది కాన్ఫిగరేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒకటే ఆఫీస్ మనకి చూపించింది కాబట్టి నేను బై పోస్ట్ వైజ్ సెలక్షన్ చేసుకున్నాను. సెలక్షన్ చేసుకుని ఇక్కడ DDO అయితే సెలక్షన్ చేసుకోవాలి. సెలక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సీరియల్ నంబరు, పోస్ట్ కేటగిరీ ఆఫ్ ది ఎంప్లాయీ, చక్కరు, అప్రూవర్, యాక్షన్ అని చెప్పి చూపించడం అయితే జరిగింది. పోస్ట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఒక్కొక్క పోస్ట్ కి చక్కర్ గా ఎవరిని నియమించాలి, అప్రూవర్ గా ఎవరిని నియమించాలి అనేది సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చక్కరగా మరి ఒక ఎంప్లాయీని, మనకు ఉన్నటువంటి ఎంప్లాయీలో ఒక ఎంప్లాయీని సెలక్షన్ చేసుకుని వారిని చక్కరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్రూవర్ గా మరి కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారిని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్లా పెట్టుకుని ఇక్కడ చివర సేవ్ బటన్ అయితే ఉండటం అయితే జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి సేవ్ అని చెప్పేసి రావటం అయితే జరిగింది. అట్లాగా ఒక్కొక్క పోస్ట్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు సెలక్షన్ చేసుకుని ఒక్కొక్క ఎంప్లాయీకి మరి చక్కర్ ఎవరు, అప్రూవర్ ఎవరు అనేది సెలక్షన్ చేసుకుని ఇక్కడ సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇట్లా ఆఫీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి చక్కర్ని, అదేవిధంగా అప్రూవర్ ని సెలక్షన్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా చక్కర్, అప్రూవర్ ని ఒకే ఎంప్లాయీని మనం పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఒక డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి పరిధిలో 2-3 ఆఫీసులు ఉన్నట్లయితే కనుక ఆ 2-3 ఆఫీసుల్ని మరి ఒక్కొక్క ఆఫీస్ ని సెలక్షన్ చేసుకుంటాం. సెలక్షన్ చేసుకుని వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అయితే చేయవలసి ఉంటుంది. బై ఆర్గనైజేషన్ యూనిట్ వైజ్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ చేయాలంటే బై ఆర్గనైజేషన్ యూనిట్ అని చెప్పి సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ DDO కోడ్ కింద మనకి డిఫరెంట్ ఆఫీసులు అయితే చూపించడం జరుగుతుంది. అందులో ఒక్కొక్క ఆఫీస్ ని సెలక్షన్ చేసుకుని దానికి చక్కరని, అదేవిధంగా అప్రూవర్ ని నియమించి సేవ్ చేయవలసి ఉంటుంది. సెలక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ ఆఫ్ ది ఎంప్లాయీ అనేది మనకి డిఫాల్ట్ గా అయితే చూపించడం జరిగింది. ఇక్కడ చక్ర ఆర్గనైజేషన్ యూనిట్ ని మనకి చూపించడం అయితే జరిగింది. ఇక్కడ చక్ర ని మనం సెలక్షన్ చేసుకోవాలి. ఈ ఆర్గనైజేషన్ యూనిట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మన ఇందులో చూపించడం అయితే జరుగుతుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో, ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో నుంచి మనం చక్కరగా ఎవరినైతే నియమించాలో వారిని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్రూవర్ ఆర్గనైజేషన్ యూనిట్ కూడా ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుంది. ఈ అప్రూవర్ కింద మరి కన్సర్న్ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారిని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకుని ఇక్కడ సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఆర్గనైజేషన్ యూనిట్ అనేది వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ డ్రాప్ డౌన్ లో నుంచి 2 ఆర్గనైజేషన్ యూనిట్ ని సెలక్షన్ చేసుకుని అదేవిధంగా చక్కర్ని, అదేవిధంగా అప్రూవర్ ని నియమించి సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారి కింద ఎన్ని ఆర్గనైజేషన్ యూనిట్లు అయితే ఉంటాయో అన్ని ఆర్గనైజేషన్ యూనిట్ ని సెలక్షన్ చేసుకుని ఒక్కొక్క ఆర్గనైజేషన్ యూనిట్ కి చక్కర ఎవరు, అదేవిధంగా అప్రూవర్ అనేది సేవ్ చేయవలసి ఉంటుంది. ఇలా సేవ్ చేసిన తర్వాత కన్సర్న్ ఎంప్లాయీస్ కి మరి ESR2 అప్లికేషన్ అనేది నిధి పోర్టల్లో అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మరి వారు దాన్ని క్లిక్ చేసి ముందుగా SR ని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి వారి యొక్క సర్వీస్ ఈవెంట్స్ ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ ఎంప్లాయీ సబ్మిట్ చేసిన తర్వాత కన్సర్న్ చక్కర్ కి అది వెళ్ళటం అయితే జరుగుతుంది. చక్కర్ వారి సర్వీస్ రిజిస్టర్ చూసుకుని మరి అన్ని ఈవెంట్స్ చూసుకుని మరి బయోమెట్రిక్ అథెంటికేషన్ తో
ఆథరైజ్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా అట్లా ఆథరైజ్ చేసిన తర్వాత అది కన్సర్న్ అప్రూవర్ వారికి అయితే వెళ్ళడం జరుగుతుంది, డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారికి. అట్లా వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసి అప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ESR2 వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ ని కంప్లీట్ చేయాలి. ముందు ఇలా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఎంప్లాయీస్ కి ESR2 అప్లికేషన్ అనేది వారి యొక్క లాగిన్ లో ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.